చేస్తా ఉన్నాను. మరి రెండవ వర్తమానంగా తెనాలి ప్రాంతం నుంచి వచ్చిన కురువాటి సెలవదాస్ గారు ఒక పావుగంట దేవుని యొక్క వర్తమానాన్ని 15 నిమిషాలు కురువాటి సెలవదాస్ గారు రెండవ వర్తమానంగా మనకు అందించబోతాం. మీ అందరికీ ప్రభువులు, మా ఇంటి వారు కూడా మీ అందరి కొందరు వేస్తున్నారు, ప్రార్థన చేయమన్నారు. దయచేసి మా కొరకు కూడా ప్రార్థన చేయాలని, మా భార్య మహిమారాయణ కూడా ప్రార్థన చేయాలని ప్రోత్సహించడం మనం చేస్తున్నాం. మనం చదువు తీసుకున్న అంశం చాలా మంచిది. ఆదికాండంలో 4వ అధ్యాయంలో జీవాడు ఆదామాలకు మొదటి కుమారుడు మరి కయ్యను, రెండవ కుమారుడు ఆబేలు. వాళ్ళకు సూచనగా ఉన్నది. కయ్యను అయితే పెద్ద కుమారుడు, యేసుప్రభుని ఏమాత్రం నమ్మలేదు, లోకాన్నే చేయించి వాళ్ళ తమ్ముడిని చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆబేలు అయితే ఎంత శ్రమైనా బాధైనా ప్రభుని ఆరాధిస్తూ మరి నిర్దోషమైన పట్టును వదిలిస్తూ దేవునికి అర్పణ అర్పించినట్టు మనం 4వ అధ్యాయం చదువుతున్నాం. ఈ లోకంలో కూడా మానవులందరూ ప్రభుని నమ్మిన వారు అందరూ కయ్యనికి కోరికగా ఉన్నారు. నమ్మిన తక్కువ తిరిగి వచ్చిన చిన్న కుమారుడు ప్రభు కృప ద్వారా, ప్రభు యొక్క ప్రణాళిక ద్వారా నమ్మిన విశ్వాసులకు క్రీస్తు సూచనగా ఉన్నది. కాబట్టి ఆ యొక్క సత్యాల యొక్క రోజు దాని నిమిత్తం నేనేమి రానుకోవట్లేదు. చిన్న పాట ఉంది, పాట కాదే మామూలుగా చదువుతాను. తండ్రి అయిన దేవుడే సొంత జనైతే కుమారుని అనుగ్రహించను, మైలుగల ప్రభువే ప్రాణం అర్పించను. మన నీచత్వం నిమిత్తమై మనకున్న పాపము శాపము శిక్షను తీసివేయడానికి కాదు, మంత్రరాగులైనటువంటి పరిపూర్ణముగా నీతిమంతులు పరిశుద్ధులైన ప్రభుని అనుగ్రహించువారే మనందరి పోలుగా కలవరసంలో ప్రాణం అర్పించి తిరిగి జంతులు ఎత్తున్నారు. ఆ ప్రభుని మరిన ఆమె యొక్క మార్గంలో సత్యంలో జీవిస్తూ నడుస్తున్నాం. మనమెంతో ధనులను, మన యొక్క ప్రియులు ఇంకా నమ్మని వారు, మన ఇంటి వారే కానీ పొరుగువారే కానీ నామకాధికారులు, ముస్లిం ప్రియులు, నాస్తికుల విగ్రహాలు కూడా రక్షణ పొందాలని వారి నిమిత్తం మనం దుఃఖను శుద్ధించి కొనియాడి ప్రార్థించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కొన్ని వచనాలు మనం 111వ కీర్తనలో చదువుతున్నాం. అట్లయితే ఇది వివరించాలంటే గంట కన్నా ఎక్కువ పట్టింది, కానీ టైం ఎక్కువ లేదు. అది మన పొరపాటే. మీకు మనోడు అనౌన్స్మెంటే పొరపాటు. 9:30 అంటే మీరు వచ్చాకే 11 అయింది. వాళ్ళు 11 కానీ మీరు వచ్చాక 12 గంటలు అయింది. కాబట్టి మీరు సమయాన్ని పాటించలేకపోతున్నారు. ఇక్కడ నుంచి ఈసారి మీటింగ్లు పెడితే ఏ సమయమైనా 8:30 పెట్టుకుంటేనే మంచిది. 12కి అయిపోతుంది. పాట కానీ పాఠ్య కానీ దయచేసి అది గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మీరెవరు చదవద్దు, టైం ఏంటంటే నేనే చదివి కొన్ని వచనాలు వివరిస్తాను. వీళ్ళలో కీర్తన 111. ఎవరన్నా చదవమని ఎమ్మడే చదవకూడదు. అందులో బైబిల్ తీసుకోవాలి కదా. ఎమ్మడే చదివితే వాళ్ళు ఎవరు కావాలంటారు? బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకంటే బాగా గది వాళ్ళు ఉన్నారు, కొంతగా రెఫరెన్స్ తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరికి చదువుతున్నాం అలాగా తయారు కాకుండా మంచిదే, కానీ చదవమన్నప్పుడు ఎమ్మడే చదవకూడదు. కనీసం ఒక 2 నిమిషాలన్నా 1 నిమిషాలన్నా చదవాలి. 111వ కీర్తన 512వ పేజీ. యెహోవా అంటే మహాప్రభు అని అర్థం. అది ఎవ్రీ భాష కాదు. మనం యెహోవా అన్నకాడ ప్రభుత్వాన్ని కూడా చదువుతాం. యెహోవాను స్తుతించుని యథార్థవంతుల
సభలోను సమాజంలోను వాళ్ళ హృదయంతో నేను ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాను. ప్రభు క్రియలు గొప్పవి, వాటి ఎంత ఇష్టం గల వాళ్ళందరూ వాటిని నిర్ధారిస్తారు. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకాలు నియమిస్తున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపరుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల రాజ్యం అప్పగిస్తున్నాడు. తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేస్తున్నాడు. ఆయన చేతికార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రమైనవి, నమ్మకమైనవి. అవి శాస్త్రంగా స్థాపింపబడి ఉన్నవి. సత్యంతోనూ యథార్థంతోనూ అవి చేయబడి ఉన్నవి. ప్రభు తన ప్రజలకు మోటును కలుగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యంగా ఉండనివాడు. ప్రభు నామము పరిశుద్ధమైనది, పూజకుడైనది. ప్రభునందరి భయము జ్ఞానములకు మూలము. ఆయన శాస్త్రం అనుసరించి వారు వేసుకోగలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. యోగనందం 25వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాం. యోగనందం 25వ అధ్యాయం 440వ పేజీ. యోగ 25వ అధ్యాయం 25వ వచనం. యెహోవా అంతటి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడుదలే వివేకమనియు ఆయన మరలకు తగ్గించాడు. వీరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కార్యవంతంలో ఏ సమ్మేళన సామెత గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయం బాగా చదవండి. జ్ఞానాన్ని గురించి ఎక్కువగా ఉన్నది. ఆపై అనుభవం సరిగా లేదు. నిజమైన జ్ఞానము మన ప్రభుత్వం తీసుకోవాలి. ఆ యొక్క జ్ఞానం ద్వారానే ఆ వాక్యమైన ప్రభువే, జ్ఞానమైన ప్రభువే సమస్తాన్ని వాగ్దేత ఉంటాడు. ఇదంతా సృష్టించక ముందే దేవుడు స్వయంభవుడైన దేవుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఏదైతే దేవుడై ఉన్నాడు. కలనప్పుడు వెలుగుమయమై ఉన్నాడు, జ్యోతిర్మయుడైన దేవుడు. అందుకే మన సభలో గ్రహించడానికి లేకపోతే భగవంతుడైన దేవుడని తెలుసుకోవాలి. దానికి మీరేం ఆశ్చర్యపడిన అవసరం లేదు. భగవంతుడు అంటే భగవగా అంటే మనం సూర్యుడిని చూస్తామా? సరిగ్గా చూడలేము. సూర్యుడి కంటే సూర్యుడి, చంద్రుని, నక్షత్రాలను సృష్టించిన మహాశక్తి ప్రభు మహా వెలుగై ఉన్నారు. ఆ వెలుగు అసలే చూడలేము. కానీ దేవుడి కృప ద్వారా గొప్ప ఏది తీసుకోవాలి. తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిగా మన యొక్క ఆత్మీయతలు ఆదామాలు ఆక్రమించినప్పుడే వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నెరవేర్చడం మహా వెలుగైన ప్రభు మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనందరి కోసమై కలవరిలో ప్రాణమర్పించారు. యోహాను సువార్త తీయమన్నాడు. మోటార్ ఉన్నది. ఆ ప్రేమగా ప్రభు మనను రక్షించడం ఎంతగానో తగ్గించుకొని ఈ లోకంలో మనందరి కోసమై ఆయన యొక్క సౌందర్యాన్ని అనుకుని విలువలో కోల్పోయాడు. అంతకంటే ముందే మనందరి కోసం ఎన్నో రాత్రులు ఉపవాసముని ప్రార్థన చేశారు. మానవులు చెప్పుకున్న రీతిగా 40 రోజులే కాదు. ఎన్ని రోజులు చేశారో దేవుడికే తెలుసుకొని, ప్రభుకే తెలుసుకొని, మానవులకి ఎవరికి తెలదు. ఇప్పుడు రోజులో మరి ఉపవాసం ఉంటున్నారని చెబుతున్నారు. మరి కొంతమంది అయితే రేత్రి జ్యూస్ తాగి బతుకుతున్నారు. జ్యూసు ఆహారం కంటే శక్తిగా ఉంది. మరి ఉపవాసం ఉన్నవాడు జ్యూస్ ఎందుకు తాగాల? చెప్పండి మీరు. ఉపవాసం ఉన్నవాడు జ్యూస్ తాగుతా, మంచిది తాగాలి. ఎందుకంటే వేడి ఎక్కువైంది. ప్రార్థన చేసినప్పుడు ప్రాణం తప్పక ఎక్కువైంది. కాబట్టి జ్యూస్ తాగితే శక్తి వస్తుంది. ఆగిన ఎందుకు పోతాం, మళ్ళీ తెల్లారేది మళ్ళీ ఉపవాసం ఉంటారు. మనందరూ రేపు సాయి లేక చేస్తారు. టేస్ట్ బాగా తింటారు, తెల్లారు అని అంటారు. పౌలేడు ఉపవాసం పని చేసుకుంటాం. మనం విమర్శించడం కాదు. కానీ ఉపవాసం అంటే ప్రభుత్వాలు చెప్పినట్టు వ్యక్తిగతంగా ఉపవాసం చేయాలి. అనుపరంగా ఎప్పుడన్నా ఒకసారి
అందరూ అనుకుంటే పెద్దలు అనుకుంటే ప్రార్థన చేసుకోవచ్చు, ముఖ్యంగా అది మంచిది. ప్రార్థన చాలా శక్తి కలదు కనుక మనం అలాగూ ఉపవాసం ప్రార్థన అయ్యి. కానీ నేను ఇప్పుడు ఉపవాసాలు ఎప్పుడు ఉంటాయి, మీ కొనసాగి చెప్పాలి కదా. ఇవరికంటే అభిప్రాయంలో ఒక పూట ఉండేవాడు. కాబట్టి ఉపవాసం ప్రార్థన చేస్తే చాలా మంచిది. ఎందుకంటే నిద్ర రాదు. దేవుని యొక్క ద్వారా ఎక్కువ టైం బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందుకో దేవుడే మంచి కార్యాలు చేస్తారు. 111వ కీర్తనలో దేవుడు అనేక విషయాలు మనకు చెప్తున్నాం. ఎక్కువ మంది 23వ కీర్తన చదువుతారు, కానీ 111 కీర్తన చదువుతారు కానీ అంత గుర్తుంచుకోరు. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. దేవుడు ఈ యొక్క కృపాకాలంలో మానవులందరినీ క్షేమంగా సుఖంగా ఉంచాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భూమిని సృష్టించినప్పుడే నానా రకమైన లోహాలు మరి ఎర్రగల రాళ్ళు చంద్రాన్ని నుంచి సృష్టించారు. ఆహార నిమిత్తము నానా రకమైన ధాన్య మొక్కలు, కూర మొక్కలు, కూరగాయల మొక్కలు, మరి పర్వృక్షములు, జలచరులు, జంతువులు, పక్షులు ఇవన్నీ మానవునికి ఆహారమే. ఏది పాత మందులో చెప్పినట్టు ఉచితమైనది కాదు. ప్రార్థన చేసుకొని తింటే అన్నీ పవిత్రమే. కాకపోతే మన పక్కన ఉండేవాడికి ఆహారం లేకుండా ఆయన మాటలు జరగకపోతే మనం కూడా ఆ పూట ఉంచుకోవాలి. దేవుడు కోరే. అంతేగాని తినవద్దు, మరి చైనా వాడు పవన్ కూడా వెళ్తున్నారు, అదే పని అని అనుకోదు. వాక్యాలే జాడలు తలకాయలు జాడలు తీసేస్తారు. వాళ్ళు పెడితే గుమ్మడాగలాగా బాగుంటారు. అక్కడికి వెళ్ళి వచ్చిన ఏడిఎం గారు కూడా తిన్నాడు. ఆయన జనాల్లో 20 సంవత్సరాల క్రితం కష్టపడి చెప్పాడు. కాబట్టి ఆ జన్మలు మనం ఏమి చెప్పకూడదు. పాపలు చేసుకొని పట్టుకొని జనం ఏదైనా మంచిదే. అది ఎవరిచ్చిన ఆహారం, ఏవో ఆహారాన్ని మనం ఎక్కువగా భుజించాలి. దేవాహారం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యమే దేవాహారం అన్నది. ఆ యొక్క వాక్యమే దేవుని యొక్క జ్ఞానం అన్నది. ఆ యొక్క జ్ఞానంతో దేవుడు సమస్తాన్ని సృష్టించేటప్పుడు మానవులు పెరిగే కొద్ది, కోట కొలది వ్యాపించే కొద్ది అవసరమైనది. భూమిలోని లోపాలు ఎందరో వెలుగులో వాళ్ళు ఉంటారు. వాటిని దేవుని యొక్క కృప ద్వారా దేవుని నమ్మిన ఎక్కువ మంది యూదులే, తర్వాత మిశ్రమ యూదులు, సైంటిస్టులు దేవుడికి జ్ఞానంతో కనుగొని ఆ యొక్క భూమిలో ఉన్న నానా రకమైన లోహాలు, బొగ్గు, మరి సిమెంట్ అవసరమైన కానీ అలాగూ నిలువగల రాళ్ళు ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నవి. మన దేశంలో కూడా బంగారం ఉంది. మరి ఆఫ్రికా కాలంలో ఎక్కువ బంగారం వద్దాలు ఉంటాయని మరి సైంటిస్టులు చెబుతున్నారు. ఏదెట్టున్నా దేవుడిచ్చిన జ్ఞానంతో వాడు కనిపెట్టి ఎక్కువ వేడితో వాటిని వేడి చేస్తారు. మనం ఆహారం వండుకోవాలంటే, అన్నం వండాలంటే ఒక అర్ధగంట, బాయిల్ అయితే ఇంకో 30 గంటలు ఉండేది. కానీ ఈ లోహాన్ని మట్టితో కలిసిన లోహాన్ని వేడి చేయాలంటే కొన్ని వేల సెంటిగ్రేడ్లో వేడి చేస్తే కానీ అప్పుడు మట్టి అంతా పోయి స్వచ్ఛమైన లోహాలు వస్తాయి. వాటి సైజులో తయారు చేస్తారు. మరి యంత్రాలు, వాహనాలు ఇప్పటి చివరి రోజుల్లో దేవుని దేవాల దేవుడి జ్ఞానంతో అడుగునే వాడి దేవుళ్ళు ఉండే చెల్లు కూడా తయారు చేస్తున్నాం. కానీ మేము చిన్నప్పుడు ఇతర దేశం మరి సమాచారం పంపాలంటే కార్డులు, రెక్కలు. వాటి రెక్కలు వచ్చాక సంవత్సరం కూడా పెట్టలేదు. ఎందుకంటే వారంలో పోయి మరి తిరిగి వచ్చారు. ఇప్పుడైతే మనం తెలుగులో ఎప్పుడైతే మాట్లాడితే అట్లనే మనకు కావాల్సిన ప్రశ్న జవాబాలు కూడా వస్తాయి. మన పనులు కూడా తొలగిస్తాం. ఇదంతా దేవుడు ఇచ్చిన మహాజ్ఞానంతో సైంటిస్టులు తయారు చేశారు. ఈ యొక్క లోకంలో గొప్ప శివరాంతంలో మనం కూడా సుఖంగా బతికి ప్రభుని నమ్ముకొని ప్రభు మార్గంలో సత్యంలో జీవించాలని ఆ ప్రేమగా ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకే ప్రారంభిస్తారు. ఆ వర్షాలు తెలుస్తున్నాం. 111 చెప్తున్నా 9 వచ్చింది. ప్రభు తన ప్రజలకు విమోచన కలగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యము ఉండగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, కృతజ్ఞతమైనది. యెహోవాను బయలు జ్ఞానక మూలం. ప్రియులారా,
మహా శ్రేష్టమైన జ్ఞానమైన ప్రభు, మన విమోచనైన ప్రభు మన పెద్దంతో మాట్లాడారు. మీకు అందరూ తెలుసు రెఫరెన్స్ పాత్రలపై ఎవ్రీ పత్రిక అధ్యాయం 1900 పేజీ ఎవ్రీ పత్రిక అధ్యాయం నుండి కొన్ని వెళ్తున్నారు. పూర్వం నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్త ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినంలో అంతమంది కుమారుడు ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుడు సమర్థనకు వాసులుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించను. ఆయన దేవుడి మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క బతుకునండి తన మహత్తుగల మాట చేత సమర్థ నెరవేర్చు పాపులేట్లో ప్రతీకరణలు సారేసేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందడం వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత మహానుభావుడు దేవుని కొట్టుకోవాల్సిన ఎల్లప్పుడూ ప్రభు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో దేవుడు ముందుగానే ఈ లోకానికి రాకముందే మనకు బయలుపరిచారు. అనేక మంది ప్రవక్తల ద్వారా, ప్రత్యేకంగా యెషయా ప్రవక్త ద్వారా ప్రభు యొక్క అవతారాన్ని గురించి మన యొక్క ఆత్మీయ ద్వారా వచ్చిన శాపాన్ని శిక్షను తీసివేసి ఆయన బిడ్డగాను సాధ్యంగా చేయటట్టుగాను ఆ ప్రేమ మళ్ళీ ముందుగా దర్శనంలో పుట్టినట్లు, మరి మన కోసం సేవ చేసినట్లు, మన కోసం మరణించి తిరిగి దేవునితో వేసినట్లు 66 అధ్యాయంలో బైబిల్లో ఉన్న 66 గ్రంథాల సారాంశం ఆశీర్వాదంగా చెప్పినట్లు నేను అనుకుంటాను. మీరు ఎలాగైనా అనుకోండి, దేవుడు ఏర్పరిచిన, దేవుడు ప్రవచించిన ప్రవర్తనాలను నెరవేర్చడంతో ముఖ్యంగా మన శాస్త్రంగా ఆయన యొక్క బిడ్డగా చేయడంతో ఈ లోకానికి మానవత్వం వచ్చినారు. ఎల్లప్పుడూ మరి ఆది అందు వాక్యం అనేది, వాక్యం అంటే దేవుని యొక్క జ్ఞానమే. ఆది అందు జ్ఞానం ఉండదు, జ్ఞానము దేవుని యొక్క ఆ జ్ఞానమే కృపా తక్కువగా మన మధ్య మానవులాగా వివరించి మనం పొందిన ఆ యొక్క శాస్త్రం శక్తులను తీసుకెళ్ళడం ఆ ప్రేమ అంటే ఇదిగో లోకపాపం మోసుకొని పో దేవుడు పరిచయం మనందరి కోసము మహాశక్తి గల ప్రభు, సర్వాధికారి అయిన దేవుడు, యోచనమైన దేవుడు ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నన్ను మానవులందరినీ సాక్షిగా రక్షించడం ఆ ప్రేమ అంటే మనం విమోచించడం మన కొరకై సమర్థాన్ని సృష్టించిన సర్వశక్తిమంతుడైన మహా ఐశ్వర్యమైన ప్రభు ఈ లోకంలో ఇల్లు వాటి లేనివాడుగా మరి ఏమాత్రము మరి ప్రశ్నించడం కూడా చోటు లేకుండా ఎంతో బాధపడినట్లు, ఎన్నో ఘోరమైన శ్రమలు వేదనలు పడినట్లు మనం సువార్తలో వస్తున్నాం. కొన్ని వాక్యాలు 2వ కొరింథీ 5వ అధ్యాయము 8వ అధ్యాయంలో చదువుకొని మనం వేరే వాళ్ళకు సమయం ఇవ్వాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం కొత్త నిబంధనలో 163వ పేజీ కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 9వ మీరు అనగా మీరు మన ప్రభుని యేసుక్రీస్తు కదా ఆయన ధనవంతులు ఇంటి మీరు తన దార్ఢ్యమున్న తనలో ధనవంతులు కావాలని ఏ నిమిత్తం అనగా మన నిమిత్తమో జరుగుతాయి. పక్కన 5వ అధ్యాయం 20. ఎందుకనగా మనం ఆయన ఎంతో దేవుని చదివినట్లు పాపమైన ఆయన మన కోసము పాపముగా దేవుడు. పక్కన ఇప్పుడు పక్కన 9వ అధ్యాయం 9వ వచనం. ఎందు విషయమే అతను వెళ్తాడి దరిద్రులకు ఇచ్చను, అతని నీతి నిరంతరము నిలుచును. 15వ వచనం. చెప్పతగ్గంగానే ఆయన వరమును బట్టి దేవునికి కోరుతున్నాడు. మీరు మనమందరము అయోగ్యులమే, పాపము శాపము శక్తితో నిండిన వారు, ప్రభువుని తీసుకోవాలి. ఆరాన్ పాత్రులు, మహాపరిశుద్ధులు, మహానీతిమంతులు, మహా సౌందర్యాన్ని ప్రభు
నీ నిమిత్తము నా నిమిత్తము మానవారందరి నిమిత్తము ముందుగా వాగ్దానం చేసిన ప్రభు ఈ లోకానికి విమోచనగా వచ్చాడు. ఆ యొక్క నోటపంకంలో చేసిన 9వ వచనంలో మరి భోజనీయులు గంటకు పాత్ర ప్రభు అని తీసుకోవాలి. అది ఇంగ్లీష్లో రెవరెంట్ అని ఉంటుంది. భోజనీయులు లేక ఆరాను పాత్ర. మానవులైతే ఎంత చదువుతున్నా రాజులైనా రెవరెంట్కి యోగ్యులు కావచ్చు. బిషప్లు కానీ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాన్ని తీసుకోవాలి. అక్కడే యోగ్యులు. మానవులు పిలవాలంటే రెవరెంట్ అన్నారు, గౌరవనీయులు అన్నారు. దీన్ని చేసి పెడితే గౌరవనీయులు అని అంటారు. రెవరెంట్ అంటే భోజనీయులు ఆరాధన పాత్ర మన ప్రభుత్వాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆ ప్రేమగల ప్రభు మన కొరక ఎంతగానో తగ్గించుకొని ఇల్లు వాకి లేని వాడుగా దేవుడు ఆదిరేతులో కష్టపడి ఒట్టకి పని చేసి మనకు ఆదేశించారు. చివరిగా 3-4 సంవత్సరాలు అనేక ప్రాంతాల్లో పెనుగోగులు అంటే చిన్న చిన్న గ్రామాలు పల్లెలు సువార్త ప్రకటించారు. నానా రకమైన డబ్బుల చేత రోగం చేత భయం పట్టిన వారిని కూడా ప్రభుత్వాలు బాగు చేశారు. చనిపోయిన వారి సైతం లేపారు. 4 రోజులు రాజుగారి సమాజంలో దేవుని యొక్క మహాకృపతో ఆయన కూడా ప్రకటించినట్టు మనం కోరుకోవాలి. యూదుల ఆచారం ఏంటంటే చనిపోయిన వారు 3వ రోజు ఒక లేవుతాడని అనుకుంటారంట. కానీ 4 రోజుల తర్వాత ప్రభుని తీసుకోవాలి వచ్చి వాళ్ళ ఆచారం కాదు, దేవుని యొక్క మహాశక్తి అని దేవుడు ప్రభు నిరూపిస్తాడు. 4 రోజుల సమాధిలో రాజును రమ్మంటే ప్రభువాడు దేవుని పొంది లేచినట్లు మన దేవుని చూపించినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అదంతా వదిలిపెట్టి వెళ్ళాలి. రాజు కానీ మాతా మహిళలు పెద్దగా ఉండవారు కాదు. దేవుని ప్రభుని నమ్ముకుని ఆయన ఇష్టానుసారంగా జీవించారు. యవనస్తులేమి పెద్దలేమి వృద్ధులేమి ఇంకా నమ్మినటువంటి వీళ్ళు ఎవరున్నా ప్రభువు అక్కడ ఎంతో సమీపంలో ఉన్నది. మనం వార్తల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. కాబట్టి ప్రభు నేను పాపిని నన్ను క్షమించు, నీ యొక్క బిడ్డగా చేయను, నీ యొక్క ఆడపక్క ఆశపరచని నన్ను ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఆయన ప్రేమ బాబును కాల్చుతున్నారు కనుక ఆయన కాల్చిన అమూల్య రక్తంలో కలిసి అంత ముందున్నటువంటి నిత్యానందాన్ని గురించి కాపాడు తెచ్చుకునేవారు అన్నాడు. కాబట్టి ప్రభుత్వం మీద మనం ఎంతో ధైర్యం నమ్మని వారు కూడా ప్రభుత్వంగా జీవితాలని ప్రభుని ఆరాధిస్తూ మన యొక్క బంధువులు, స్నేహితులు, పొరుగువారు, రైతులు కూడా ప్రభు నమ్ముకున్నట్లు మనం ఎక్కువగా ప్రభుత్వం ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఆయనకు నమ్మకాన్ని సాక్షిగా జీవితాలని ప్రభుత్వ ఈ అందరికీ మనం చెప్తున్నాము. దేవుడు